4 రోజులు చాలు నీకు అర్థమవుతాయి పో ఇంతకాయలు మరి మీరు పోతే నాకు మనిషి అంటుకుంటాయి పో మావయ్య 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 అయ్యో మావయ్య 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 లే మావయ్య అయ్యో దేవుడా అప్పటి నుంచి వెళ్తున్నా ఉలుకులేదు పలుకులేదు మావయ్య ఏమైతే గిడి చూడు మావయ్య అయ్యో రావులా ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి నువ్వు ఎంత ఏమైంది లక్ష్మి గిట్లూరికి వస్తున్నావు కొంచెం అయితే అడ్డం పడగాని కదా మా మావయ్య సప్పుడు ఎత్తలేడు ఎంత పిలిచినా ఉలుకోలేదు పలుకోలేదు అవునా నిజమా అవునన్నా చెప్పని రారి చూసారు సరే పాస్తాను మనిషి కొంచెం వీక్ అయింది కదా స్పృహ తప్పినట్టున్నాడు అంతే ఒక గ్లూకోజ్ నువ్వు ఒక సూదెత్తా కొద్దిసేపటి వరకు సోయికత్తడు కావచ్చు సరే లక్ష్మి బాగా రోజులు అవుతున్నట్టుంది కదా ఒకసారి పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి స్కానింగ్లు అవన్నీ తీస్తే బాగుంటుండే బుక్కెడు మెతుకులకే పని కోసం రోజంతా ఇంకులావుడైతుంది దవాఖానలో తీసుకుపోయే పైసలు నా దగ్గర ఏడున్నాయి అన్న నీ కష్టం పగళ్ళకు కూడా రావద్దు లక్ష్మి కన్న బిడ్డలే ఇంట్లోకి వెళ్ళి కొడితే కన్న తల్లి వయసు వస్తున్నావు నువ్వు నీ అసొంటి కోడలు దొరకడు మీ మామ అదృష్టం లేదన్నా నాకు కాలు లోపం ఉన్నా కూడా నన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకునే మామ దొరికినందుకు నేను అదృష్టవంతురాలి ఇంకెన్ని కట్టాలు వచ్చినా మా మామను కన్న తల్లి లెక్క చూసుకుంటాను రవణ మామయ్యకు సోయొచ్చిందే ఒకసారి చూడొచ్చరా మళ్ళా మళ్ళా ఎట్లుంది ఇప్పుడు పానం కొంచెం మంచిగానే అనిపిస్తుంది సరే సరే లక్ష్మి ఇప్పుడు కొంచెం ఖాళీకి వచ్చిండు కదా కొన్ని మందులు రాసిస్తా తీసుకొచ్చేయి నేను ఇంకో పేషెంట్ చూసేది ఉంది పోయేస్తా సరే రవణ ఉన్నావా ఇగో షాయిలో పెట్టినా తాగు మా అయ్యను లచ్చిన ఇంట్లోకి వెళ్ళగొట్టించింది మా తమ్ముని దగ్గరికి అసలు ఒక్కసారి కూడా పోలేదు నేను ఆడ అసలు తింటాండా పంటాండా ఏం చేస్తాడో తెలుస్తలేదు ఒకసారి చూశాను నా తప్పయి వాళ్ళను ఇంట్లోకి వెళ్ళగొట్టినాక నాకు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది నా మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేను ఆడిందే ఆట పాడిందే పాట నన్ను ఎవ్వడు అనడానికి కూడా లేదు నాకు ఏ బరువులు లేవు ఏ బాధ్యతలు లేవు ఏ బంధుత్వాలు లేవు నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి జీవితాంతం ఇట్లుంటే ఎంత మంచిగా ఉండు ఇంతకంటే ఏం కావాలి జీవితానికి ఇలాంటి స్వేచ్ఛా జీవితం అందరికీ దక్కదురా ఫుల్ ఎంజాయ్ చేయరా సంపదిగా వాళ్ళు నా ఇంట్లో ఉంటే మా అయ్యని నేనే చదవాలి నా పిల్లల్ని నేనే చదవాలి అసలు నేను ఎందుకు కొట్టినా వాళ్ళని సాధనానికి కొట్టినా వాళ్ళ కష్టాలు నేనెందుకు భరించాలి ఇది నా జీవితం నాకు నచ్చినట్టు నేను బతుకుతా నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తా ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించా అసలు నాకు ఎవ్వరు అవసరం లేదు ఇట్లా అన్నాడు
తమ్ముడా అరే ఏమైందా గిట్లా అన్నావు? అరే నేను అక్కడ వచ్చినా పోడా అక్కడ చూడు. అరే లే ఏం పుట్టిందిరా? అక్క ఎప్పుడు వచ్చినా అక్క? ఇప్పుడే వచ్చినా. ఏంద్రంత వాసన తాగినావా? నాకేం పని అక్క, రోజు తాగుడు పత్తలాడు. ఇప్పుడు నా జీవితం మస్తు సంతోషంగా ఉంది అక్క, మస్తు ఉంది అక్క. నాకు బాగా ఆకలి అవుతుంది. నిన్న కూడా ఏం తినలే. అవతోడు కొద్దిగా అన్నేసుకురావా అని ఫుల్ ఆకలి అవుతుంది. నువ్వు మంచి కూర్చోవాలా? నేను మా వేసుకొస్తా కానీ మంచి కూర్చో. ఇసురప్ప అక్క మస్తు. ఇక్కడ అన్నం అనుకోలేదు, మన అనుకోలేదు. ఏం తింటాడో ఏం బతుకుతాడో రోజు రోజు. వీడు తాగి తాగి నాశనం అయితే అట్టే ఉన్నాడు కదా, ఇంకా పత్తాలాడుతానని చెప్తాడు బాడకావు. వీడు తాగి తాగి పత్తాలాడి ఇల్లు జాగా కూడా అమ్మ తట్టే ఉన్నాడు. ఆడు ఇల్లు జాగా అమ్మ ముందే నా పేరు రాయించుకుంటాడు. నా పొరాల కన్నా పని చెప్తుంది. అయినా మా అయ్యనే వీకిండు. వీడు లెక్కనా నాకు? తాగి తాగి రోడ్ల మీద గట్టిని పిచ్చోడై తిరుగుతాడు. ఉందని ఇప్పుడు మనది దండి వేసాను. అసలు నా జీవితం ఎటుపోతుందో ఏమో. చిన్నప్పుడేమో అమ్మాయి చచ్చిపోయాయి, పెళ్ళైనాక నాన్న చచ్చిపోయాయి, ఇప్పుడేమో నా బతుకు గిట్లాయే. ఏంటి దేవుడా, నా బతుకుతోనే రోజు ఆడుకుంటా అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఎందుకు నాకు ఈ బాధలు? పొద్దున్న ఎత్తి మీదకి వచ్చింది కదా, పగటాళ్ళైంది. పొద్దుగల కూడా ఏం తినకుండా తిని గావర గావర అవుతుంది. ముక్కడు తింటా, కాళ్ళతో అనుకుతాను. అవ్వా అయ్యో, మామయ్య ఇంటికాడ అన్నం తిన్నాడో లేదో, నేను రాంగా లేవనే లేవలేదు, గోళీలు వేసుకున్నాడో లేదో. నేను తినుకుంటుంటే ఈడ పొద్దుపోతుంది. చెప్పను పోయి మామయ్యకి ఇంత తినబెట్టి గోళీలు అన్నీ వేసేస్తా. మామయ్య 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 అన్నం తిన్నావా? గోళీలు వేసుకున్నావా? ఇంకా తినలేదు బిడ్డ, గోళీలు కూడా వేసుకోవాలి. అయ్యో, ఈ ఆళ్ళ దగ్గర తినకుండా గోళీలు వేసుకోకుండా ఉంటే ఎట్లా మామయ్య? చెప్పు. సరే కూసో, నేను అన్నం వేసుకొత్తా, తిందు. సరే బిడ్డ. మామయ్య తిను. ఏమైంది మామయ్య? వారం రోజులు పులుకొసులు పెట్టి పెట్టి నొప్పి లేచింది బిడ్డ, కలిపట్టలేదు. నేను కలిపి నువ్వు ఆడబెట్టుకో, నేను తినబెడతా. ఏమైంది మామయ్య, ఎందుకు ఎడుతున్నావే? నా బిడ్డనే కొడుకుని నేను తెలుసుకుంటాను. ఇప్పుడు ఆ ప్రేమలు ఏమైనాయి? ఆ ప్రేమలు ఏమైనాయి? అరే అక్క కింద పడ్డది, పారా. అయ్యో ఏమైందక్క గట్టిన పడ్డు? గిట్ల పడ్డావు బిడ్డ? బాబు ఒడ్డు మీకెళ్ళి నడుచుకుంటూ వచ్చి నేను జారి పడ్డానే. చూసుకోవద్దా బిడ్డ? చూసుకుంటూ నడవాలి కదా.
బాపు ఎందుకు ఎడుతున్నవే? నీ కాలుకు దెబ్బ తగిలి బాధపడుతుంటే అది నా గుంటెకు తగులుతుంది బిడ్డ. హే నాకేం కాలేదు బాపు, నువ్వు ఏడవకు సరేనా? సరే బిడ్డ, నీడ పోయి బుక్కడంతా పోయిందాం. సరే టిఫిన్లు తీసుకో. బాపు గీ పొలం పండితే ఏం అత్తలేదు కానీ అందుకే నేను దుబాయ్ పోతా. ఇంకా రమేష్ గారు దుబాయ్ పోయి మస్తు పైసలు సంపాదిస్తాండే. దుబాయా? అరే నువ్వేటన్నా 4 రోజులు కనబడకుండా పోతే నా పానం అంతా తల్లడం వెళ్ళడం అవుతుందిరా. అటువంటిది నువ్వు దుబాయ్ పోతానంటే ఎటురా? నేను ఉండగలనా? అద్దురా బిడ్డ, దుబాయ్ అద్దురా. అట్లా కాదే, అట్లా పోతే పైసలు సంపాదించుకోవచ్చే. పైసలు నువ్వు సంపాదించవలసిన అవసరం ఏమున్నదిరా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని కష్టపెట్టకుండా నేను కష్టపడి సాదుకుంటారా? నీ అసంటి బాపుండు మా అదృష్టమేని. నిజమే అక్క. వాళ్ళను చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచిన, వాళ్ళు పుట్టి పెరిగే పెళ్ళిళ్ళయ్యే వరకు వాళ్ళ జీవితాల గురించి ఎంతో ఆలోచించిన. కానీ వాళ్ళు నన్ను వాళ్ళ జీవితాల నుంచి వేలవుతారు అనుకోలేదు. కానీ నా పెంపకంలో కూడా తప్పు చేసేటట్టు అనిపిస్తుంది బిడ్డ. లేదు మామయ్య, మీ పెంపకంలో తప్పు లేదు, వాళ్ళు పెరగడంలో తప్పు ఉంది. మీరు వాళ్ళకు అన్ని విధాలుగా తీసుకొచ్చి పెట్టారు, కానీ వాళ్ళే పక్కదారి పట్టిళ్ళు. బంధం అంటే బరువైనప్పుడు వదిలేయడం కాదు, బలంగా నిలబడడం. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మీరేం బాధపడకురి మామయ్య, మిమ్మల్ని కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకునేందుకు నేనున్నా. సరేనా? మీరు బాధపడకురి. ఇగో ఈ అన్నం తిను, గోళీలు వేసుకున్నావు, ఇప్పటికే పొద్దు వేయండి. ఒక బుక్క సరే మామయ్య, నేను గోళీలు అక్కడ ఉన్నాయి తెచ్చిద్దా, వేసుకో. నేను నీకోసమే ముందుగా ముందు వెళ్ళి వచ్చిన, పోయి గడ్డెదిరే పోతా. సరేనా? సరే. బువ్వ తినుకుంటుంటే ఇంకా పొద్దు కావచ్చు. పటేలేమో ఇవాళ ఈ 2 బంటాలు కూడా కొడితేనే మొత్తం కైకిలు ఇస్తా అన్నాడు. దెబ్బనైనా వచ్చి చూసే వరకు ఇది సగం కూడా కాకపాయ. ఏమంటాడు? మళ్ళీ సగం కైకిలే ఇస్తాడు. ఇంటికన్నే గంత పొద్దుగా. ఇప్పుడు నేను తినుకుంటుంటే ఇంకా పొద్దు. ఇదంతా అయిపోయినాకనే తినిపోతా. తినకపోతేనే అంత గవర కాబట్టే, కాళ్ళు చేతులు అనుకోబట్టే. ఇంకా సగం మడి ఉన్నది కదా, ఇంత మడైనాకనే తింటా. మళ్ళీ పటేల్ వస్తాడు. హలో బంగారం, ఏం చేస్తానవే? అబ్బా, నా గురించి ఆలోచిస్తున్నావా? ఏంది ఇంటికి వస్తావా? అద్దే, అసలే మా అక్క వచ్చింది నిన్న, మనం తర్వాత కలుసుకుందాం. ఇంకా ఏంది 5 లక్షలు కావన్నా? గవని పైసలు నీకెందుకే? సరేనే ఇత్తతి, నాకు నీకంటే ఎవరెక్కువ నువ్వు చెప్పు. మా అక్క దగ్గర 5 తులాల బంగారం ఉంది, అది ఎట్లా చేసి అయినా ఉడవిక్కుంటాను. కన్న బంధాన్నే కాదనుకున్నా, ఈ రక్త సంబంధం ఏముంది, దాన్ని వెళ్ళగా దాన్ని కూడా దూరం చేస్తా. సరేనా? ఐ లవ్ యూ టూ బంగారం. సరే.
చేయాలి? డాక్టర్ దగ్గరికి పోయేస్తా. మామయ్య 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 ఏం కాలేదా నీకు? అమ్మో దేవుడా, భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. మామయ్య మళ్ళీ మంచిగా కాలి ఖర్చేడు. ఎటు పోయినా ఎవరు కనవలేదు. ఎట్లనో అని భయపడ్డా, కానీ భగవంతుడు నువ్వే ఉన్నవయ్యా. మళ్ళీ మామయ్యను మంచిగా చేసినావు. ఎక్కడెవరు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటే ఏమో అనుకున్నా, కానీ నిజమే, మాకు దేవుడే దిక్కు. ఇప్పుడంటే అటు ఇటో మళ్ళీ మామయ్య కాలికి వచ్చిండో భగవంతుని దయ వల్ల. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకెక్కువైతే ఎట్లా? అప్పుడు నేనేం చేయాలి? ఎట్లనన్నా చేసి మామయ్యకు ఆపరేషన్ చేయించాలి, లేకపోతే ఇది ఊకిట్నే అవుతుంది రోజు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఏం సార్ రావానా? అంత మంచిదేనా? అంత మంచిదే సార్. ఏమైంది సార్ నాకు ఇట్లా వచ్చినావు? అరే గంగాధరి, మీ ఇద్దరికి ఏమో ముచ్చట చెప్దామని వచ్చిండ్రా. ఏంటిదన్నా? ఇంకా గుట్ట కింద మీ బాబు పేరు మీద 6 ఎకరాల భూమి ఉంది, మీకు తెలియకుండా. ఏహే, మాకు తెలియకుండా మా బాబా పేరు 6 ఎకరాల భూమా? మేము నమ్మం. లేదన్నా, మా అక్క లగ్గం అప్పుడు ఎకరం పట్ట చేసిండు, నా లగ్గం అప్పుడు నాకు ఎకరం పట్ట చేసిండు. మాకు తెలియకుండా ఇంకా భూమి ఎక్కడిది? లేదు. అరే పిచ్చోడా, నీకు తెలియదురా, ఉన్నదిరా గుట్ట కింద గుట్ట పక్కకు. అరే ఊర్లే 10 మంది దాకా పట్ట బుక్కులు వచ్చినాయిరా. అందులో మీ నాన్న పేరు కూడా ఉన్నది. 6 ఎకరాలు ఉందిరా ఆ పట్ట బుక్కులా. అయినా ఈ ముచ్చట మాతో ఎందుకు చెప్తాను? అరే పిచ్చోడా, నేను అక్కడ చూసినా కాబట్టి చెప్తానరా. అయినా ఇది మీ మంచి కోసం చెప్తానరా. ఇక మీ ఇష్టం, మేము పోతానా. మరి ఇక్కడ పేషెంట్ ఉన్నారట, చూసుకోవాలి. సరే అన్న. అరే, ఇది నిజమైతే ఒకవేళ 6 ఎకరాల భూమి నీ పిల్లం పేరిట అవుతుంది, అప్పుడు ఏం చేస్తాం మరి మనం? అయినా గట్టెట్ట పోతే అక్క, ఆడు మనయ్య. భూములున్నా, జాగాలున్నా, రూపాయి ఉన్నా, ₹1 ఉన్నా మనకు కావాలి రక్త సంబంధికులు. గదేవతో బయట నుంచి వచ్చిన దానికి గదానికి ఎందుకు పోతుంది భూమి? గట్టెట్లా పోనిస్తా నేను? అవునరా, ఆ భూమి మనకే దక్కాలి. అరే, నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది. చెప్పక్క. బాబు బాబు బాబు, మంచిగా ఉన్నావానే బాబు? తిన్నావా ఏమన్నా? బాబు, రాత్రి అమ్మ కళ్ళకి వచ్చింది. మేము ఇంత పెద్ద తప్పు వేసినామో మాకు అర్థమైంది. ఆ రోజు మీ ఇద్దరిని మేము బయటికి వెళ్ళగొట్టకుండా అయిపో. బాబు, నేను తప్పు చేసిండే, నన్ను క్షమించు. ఏ కొడుకు చేయని తప్పు నేను చేసిన. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చినాక మాకేం మంచిగా అనిపించలేదు. ఇంట్లో ఒక్కడే ఉన్నానంటే మస్తు భయం అవుతుంది. నువ్వు వచ్చినాకనే నీ విలువేందో నాకు అర్థమైంది. బాబు, నన్ను ఒక్కసారి క్షమించి మన ఇంటికి రాయే, పోదాం. నీకు ఆపరేషన్ చేపిస్తేనే నిన్ను మామూలు మనిషిని చేసి నిన్ను మంచిగా చూసుకుంటా. బాబు రాయే, మన ఇంటికి పోదాం. రాయే బాబు, మన ఇంటికి పోదాం. ఇక మళ్ళా ఆపరేషన్ అయితే మంచిగా అయింది. ఇక మంచిగా తినుకుంటా, మంచిగా నిమ్మలంగా ఉండు. ఇక గంగాధరి, మీ బాపుని ఇక ఇకనన్నా మంచిగా చూసుకోరా. సరే అన్న. సరే మరి, ఓకే, వెళ్ళొస్తా.
అనే బాపు ఏంద్రా నీ పేరు మీద 6 ఎకరాల పొలం ఉందట కదా, నిజమేనా? అవును ఉన్నదిరా. నీకెవరు చెప్పినరా? వాళ్ళు చెప్పిరు కానీ ఆ భూమిని ఏం చేస్తాయి మరి? ఏం చేస్తారా? నీ పేరు 3 ఎకరాలు, నా పేరు 3 ఎకరాలు రాస్తాడు, లేకుంటే ఎవరికి రాస్తారా కదానే బాపు? 6 ఎకరాలు ఉందని నీకెట్లా తెలుసురా? నేను ఒకసారిగా గ్రామ పంచాయతీకి అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే విన్నానే బాపు. అయినా ఎప్పటికున్నది మా పేరు మీద వేయాలి కదా బాపు. ఇంకా నీకెవరన్నా రేపు మేము కాకుంటే? అరే నీ పేరు మీద 3 ఎకరాలు, అక్క పేరు మీద 3 ఎకరాలు, మీ ఇద్దరు పేరు మీద చెప్తాను. ఇదివరకు 1 ఎకరం భూమి చూసిందా? 2 ఎకరాలు నీ పేరు మీద ఎకరం, అక్క పేరు మీద ఎకరం. ఈ 2 ఎకరాలు కోడల పేరు మీద చేయండి. అగో మా బాబు ఎందుకు ఇట్లా తిరిగాసి పెట్టిండు? అబ్బో ఇప్పుడు ఈయనకి ఎదురు మాట్లాడితే ఆ 3 ఎకరాలు కూడా పోయేటట్టుంది. అయినా మా బాబు అడిగింది ఎకరమే కదా, ఈ 3 ఎకరాలు రాగా ఎకరం పోతే ఏమవుతుంది? అయినా నేను రాసేది నా పెళ్ళం పేరు మీదనే కదా, తర్వాత దాన్ని కొట్టో తిట్టో మళ్ళీ నా పేరు మీద పట్ట వేయించుకుంటా. ఇట్లాగూ నాకు 3 ఎకరాలు ఇస్తాడు, మా అంటే 1 ఎకరం అడుగుతాడు, అంతేగా పోతే పోని. సరే బాబు. సరేనే. అవురా మరి రీసెంట్ ఎప్పుడు పెట్టుకుంటావురా? ఈ వారంలో పోయేదాన్ని తీయ, నేను తెలుసుకుంటా. సరే. ఏమైంది అక్క గట్ల ఏడ్చుకుంటా? ఏం చెప్పాలరా, మీ భావన నిల్లగొట్టిండు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి, మీ అయ్యని నిల్లగొట్టింది అని రేపటి రోజు నన్ను నిల్లగొట్టామని గ్యారంటీ ఏముంది అన్నారా? సరే నువ్వు ఇంట్లోకి అయితే బాబు ఎందుకు ఎడతాను? మీ అల్లుడు నన్ను నిల్లగొట్టిండు. ఆ దిక్కుమాలోడు ఎవరితోడో తిరుగుతాడు, నువ్వు ఎందుకు తిరుగుతానో అని అడిగినది అంతే. నన్ను కొట్టి ఇష్టం వచ్చిన తిట్టి వెళ్ళగొట్టిండు. ఎడవ బిడ్డ ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇంకా అరే తమ్ముడా, నడువురా, భూముల గురించి అడుగురా. అరే ఇప్పుడు ఎందుకు అక్క, బావని నిడిచిపెట్టిన బాధలు ఉన్నావు కదా? నాకు లేని బాధ నీకెందుకురా? ఆడు కాకుంటే ఇంకొకడు. ఫస్ట్ నాకు భూములు జాగలు కావాలి. నడు. బాబు ఏంద్రా? ఏం లేదే, నా పేరు మీద ఎకరం, అక్క పేరు మీద ఎకరం, 2 కలిసి రజని పేరు మీద ఇవంటివి మేము చేసినాం కదా. మరి మాకు కూడా చేస్తా అన్నావు కదనే బాబు, 3 ఎకరాలు ఇప్పుడు చేస్తావే. ఏమైందా గట్ల అవుతాను? పిచ్చి గిట్ల లేచిందా? నాకు పిచ్చిలేసుడు కాదు, నేను చెప్పింది తింటే మీ ఇద్దరికి పిచ్చిలెత్తది కదా మావయ్య. ఏంటిది అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీరు ఇన్ని రోజులు 6 ఎకరాల భూమి ఉన్నది, మంచిగా మా బాపు మా అక్క పేరు మీద 3 ఎకరాలు, నా పేరు మీద 3 ఎకరాలే చేస్తాడని సప్పట్లు కొట్టుకుంటా సంఖ్యలు వేసిరు కదా. 6 ఎకరాలు కాదు కదా, 6 ఇంచుల భూమి కూడా మామయ్య పేరు మీద లేదు. అర్థమైందా? ఇక మరి రవ్వన్న చెప్పిండని మీకు తెలియవచ్చు కానీ ఆ డాక్టర్ రవ్వన్నతో చెప్పించిందే నేను. మామయ్య పేరు మీద 6 ఎకరాల పరంపో భూమి ఉందని అబద్ధం చెప్పించింది రవ్వన్నతోటే నేనే. మీకు కొంచెం కూడా సిగ్గు శరం మానం ఏం లేదా? చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి చచ్చిపోయినాక నుంచి మీ బాపే మీకు అమ్మాయి నాన్నయ్య తన గుండెల మీద ఎత్తుకొని మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుతే తన గుండెల మీద దాన్ని ఆయనను బయటికి వెళ్ళగొట్టారు. తన పరిస్థితి తెలిసి కూడా రాక్షసుల్లాగా ప్రవర్తించారు. మీరింత మోసం చేస్తే తప్పులేదు కానీ నేను
ఒక చిన్న అబద్ధం చెప్తే తప్పేం రాలే. మిమ్మల్ని ఎలా అయితే మీ బాబు కష్టపడి పెంచిండో అదే కష్టపడి పెంచిన చేతులతోని మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే మామయ్యకు ఆపరేషన్ చేయించాలని నేను ప్లాన్ వేసిన. అందుకే మీరు కుక్కల్లాగా భూమి ఉంది అని ఆశపడి మామయ్య దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేపిస్తారనే నేను ఈ ప్లాన్ వేసిన. మొత్తానికైతే ఆ దేవుడి దేవల్ల మామయ్యకి ఆపరేషన్ అయింది. ఆయన మంచివాడైండు. భూమి నా పేరుగా కూడా చేపించిండు. ఇప్పుడు మీరు ఎక్కడ కాని కుక్కలు. మీకు కూడా గుంట భూమి లేదు, ఇంట్లో అసలు అడుగు కూడా జాగలేదు. మీ బతికేందో మీరు తెలుసుకోర్రి. మామయ్య ఇక నుంచి వాళ్ళని నువ్వు కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నా. అరే నేను చిన్నప్పటి నుంచి కనీ పెంచిన మీరు నన్ను బయటికి గెంటేస్తే నాకేమనిపించదారా? అరే మీకేమనిపించలేదా గెంటేసినందుకు? నా గుండెలో ఏదో పెంచుకున్నారా? నా కడుపు నిండా పెంచుకున్నారా మిమ్మల్ని? అరే మిమ్మల్ని నేను అన్నది ఎందుకురా? నన్ను ఇంటికెళ్ళి వెళ్ళగొట్టడానికన్నారా? ఎందుకన్నారా చెప్పరా? అరే ఈ ఇంట్లోండే హక్కు నా కాదురా, మీకు లేదురా. నడురా బయటికి. బాబు మమ్మల్ని క్షమించే, మాకు తప్పైందే బాబు. ఇక నుంచి మంచిగా ఉంటావే. తప్పైందే బాబు, నీ దండం పెడతా, నీకు ఆల్మొక్కునే బాబు. ప్లీజే బాబు, ఇడిసబెట్టే మమ్మల్ని. ఏ ఆపురా మీ దొంగేడుపులు. నాకు తెలుసురా 6 ఎకరాల భూమి ఉందనే నా దగ్గరికి వచ్చింది కదరా. పావునైనా పాలు పోసి పెంచుకోవచ్చు కానీ మీలాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకోవచ్చురా. నడురా బయటికి. బాబు బాబు తప్పైందే, మమ్మల్ని మన్నించే. క్షమించు బాబు. బాబు ఈ చేతులతో మమ్మల్ని పెంచినావు కదనే, ఇదే చేతులతో మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే నీకు ఏమనిపించలేదా అని అనిపిస్తుందిరా. గుండెల బాధ అనిపిస్తుందిరా. మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి రానితే మళ్ళీ మీరు ఇట్లే చేస్తారా? మామయ్య వీళ్ళ దొంగేడుపు చూసి మీరు అస్సలు కరగద్దు. ఇప్పుడు కరిగి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చుకున్నారు అనుకో, వీళ్ళని చూసి చాలా మంది ఇట్లనే చేస్తారు. మేము తప్పు చేసి మా నాన్న దగ్గరికి పోయి మా అమ్మ దగ్గరికి పోయి తప్పైందని అడిగితే క్షమిస్తారు కదా అని ఇదే అలసు తీసుకుంటారు. ఒక్కసారి వీళ్ళను క్షమించకుండా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడితేనే ఇట్లాంటి కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఏ తల్లిదండ్రులకు ఉండద్దు. ఇంత కసాయి గుణం ఉంటే నాలాంటి బిడ్డ, కోడలు ప్రతి ఇంటికి ఉండదు. అట్లా లేని సందర్భంలో తల్లిదండ్రులు అనాథాశ్రమంలో పడి ఎన్నో బాధలు భరిస్తారు. ఇళ్ళను మీరు క్షమించద్దు. ఈ కథ చూసిన తర్వాత ఏ ఇంట్లోనైనా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు తల్లిదండ్రుల్ని ఏ పరిస్థితులలో బయటకు గంటేద్దు అని బుద్ధి తెచ్చుకోవాలి. పంపి మావయ్య. మిమ్మల్ని బయటికి గంటేయడంలో తప్పు లేదురా. మీరు చేసింది అన్యాయం రా, నేను చేసింది ధర్మం రా. నడురా బయటికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కథలు. చూసిరు కదా వీడియో. మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి తల్లిదండ్రులను ఇలాంటి పిల్లలు బాగా బాధ పెట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే వాళ్ళు అనాథ ఆశ్రమంలో ఎంత బాధపడుతున్నారు అనేది మేము ఒక మంచి మెసేజ్ ద్వారా ఈ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాం. మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంటి గంట గట్టి కొట్టు. బాయ్.